నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ కాంగ్రెస్ మహిళా పార్టీ అధ్యక్షురాలైతే సునీతారావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సునీతారావు గారు, ఎందుకు మీరు ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? సుదీర్ఘంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈరోజు అధికార పార్టీ అయ్యుండి కూడా ఎందుకు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తే ఏం చెప్పదలుచుకున్నారు? అసంతృప్తి తమ్ముడు ఏం లేదు. నా చెల్లెళ్ళకి పార్టీలో పదవులు రాలే, నామినేటెడ్ల పదవులు రాలే. ఈరోజు 3 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళందరికీ కూడా పదవులు వస్తే ఎవరు వచ్చారు? 3 పార్టీలు తిరిగి చాలామంది వచ్చినారు, చాలామంది పేర్లు ఉన్నాయి. ఇప్పుడు రగడనే అక్కడ జరుగుతుంది కదా, వీళ్ళందరూ తీసుకొచ్చిన లిస్టులే అవి కదా. మేము స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏ రోజైతే జరిగిందో ఆ రోజు నుంచి జిల్లా ప్రెసిడెంట్లు కూడా అసంతృప్తి తెలియజేసిను. దాంతోపాటు స్టేట్ ఆఫీస్ బేరర్స్ కూడా ఇన్నేళ్ళు పని చేస్తే కాంగ్రెస్ పార్టీకి మేము లాయల్గా ఉండి 28 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ చేశాక ఈరోజు మాకు కనీసం ఒక చిన్న పదవి ఇవ్వడానికి మహేష్ అన్నకు మనసు వస్తలేదా? మహేష్ అన్న గతంలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, మరి అన్నీ చూసిన ఆయన ప్రతి ఒక్కరిని పేరుతో పాటు గుర్తుపడతాడు. మరి అట్లాంటి వాళ్ళ పేర్లు రాకుండా వేరే పేర్లు ఎట్లా వస్తున్నాయా కానీ అడుగుతుంది. మీరు పిసిసి మహేష్ కుమార్ గౌడ్కు చెప్పింది ఏంటి? అక్కడ జరుగుతున్నది ఏంటి? ఎక్కడ చెప్పినాం అంటే మీ యొక్క సమస్యలు ఏం దృష్టికి తీసుకెళ్ళారు? మేము 30 మెంబర్స్ లిస్ట్ ఇచ్చాం గతంలో. ఇప్పటికీ ఐ థింక్ దిస్ ఇస్ 9th టైం వేరే గివెన్ లిస్ట్. మొన్న కూడా అడిగితే పిసిసి అధ్యక్షులకు ఇచ్చినాం. పిసిసి అధ్యక్షుల వారిని పోయి అడిగిన, ఇంకెప్పుడు ఇస్తారు? చైల్డ్ కమిషన్ కూడా వచ్చింది అంటే, ఆ మహేష్ అన్న మరదలు ఉంది అని అంటే, అవును మా మరదలకి కమిషన్ మెంబర్ వచ్చింది కానీ చైర్మన్ ఇవ్వాల్సింది మెంబర్ ఇచ్చిండు రేవంత్ అన్న అని అన్నాడు. అప్పటి వరకు కూడా ఆయన మరదలని నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఇంకొక చెల్లె కూడా ఉందంట, వందన చందన ఇద్దరికి ఇచ్చిందంట. వీళ్ళు చెప్పిండ్రు నాకు, తీసుకొచ్చాను. అక్క ఈ సర్కులర్ చూడక్క, మన పేర్లు ఎందుకు ఉండవక్క, మనం డబల్ పిహెచ్డీలు చేసినాం, ఎల్ఎల్బీలు చేసినాం, చదువుకోలేదా? పార్టీ నుంచి మరి మీరు ఎందుకు మనకు అవకాశాలు మనకెందుకు ఇస్తలేరు? మహిళా కాంగ్రెస్కి వీళ్ళు ఇట్లనే వాడి ఉండాలని చెప్పి ఎందుకక్క వాళ్ళకి అంత కసి అని అడుగుతున్నారు. నేనేం సమాధానం చెప్పాలా? సో మేము పనిచేసింది సునీతారావుకి, మాకు పదవులు ఇప్పించాల్సింది సునీతారావు. ఇప్పుడు మేము మహేష్ అన్నని అడగం, మేము రేవంత్ అన్నని అడగం. రేవంత్ అన్న కానీ మహేష్ అన్న కానీ నీకు చెప్పినరు, నువ్వు పని చేసినావు కాబట్టి మీరు మాకు చెప్పిన మేము పని చేసినాం కాబట్టి మేము మీకు చెప్తాం, మీరు మాతో పాటు కూర్చోవాలని కూర్చోబెట్టాం. సీఎం రేవంత్ రెడ్డి గారిని మీరు అపాయింట్మెంట్ అడిగే ప్రయత్నం చేస్తారా? కలిసే ప్రయత్నంలో ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఇప్పటికొక 20-30 సార్లన్నా చేసి ఉంటాను కానీ నాకు అపాయింట్మెంట్ ఇవ్వరు. అంటే మరి అపాయింట్మెంట్ లేకుండా పోయే అలవాటు నాకు లేదు తమ్ముడు. ఎప్పుడన్నా సరే వాళ్ళకి అవసరం ఉంటే ధనమని ఫోన్ చేస్తాను, నేను లేపుతాను. మరి గతంలో ఉన్న మా పిసిసి అధ్యక్షుడు ఇప్పుడు సీఎం అయినరు, మంత్రివర్యులు అయినరు. సో నాకు చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. వీరు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి అయినరు, ఎమ్మెల్సీ అయినరు. మరి ఈరోజు వారికి 2 పదవులు ఉన్నప్పుడు మాకు ఒక పదవి ఇస్తే తప్ప అని వీళ్ళు అడుగుతున్నారు. అడిగినరా లేదా? ఇప్పుడు అదే మాట నేను అడిగిన. కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్రావుపై మీరు దురుసుగా వ్యాఖ్యలు చేశారని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నోటీసులు కూడా పార్టీ పంపించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. నిజంగా ఆ సందర్భం ఏంటి? ఆయన ముందు ఏ అంశాలు ప్రస్తావించారు? నిజంగా వార్తల వెనుక ఏం క్లారిటీ ఇవ్వదలుసు? లేదమ్మా, మేము అసలు కుమార్రావు గారికి చాలా మేము మర్యాద ఇస్తాం. అండ్ వారు సీనియర్ నాయకులు గాంధీ భవన్లో. కుమార్రావు గారి గురించి ప్రస్తావననే తప్పుడుగా మీరు ప్రచారం చేస్తున్నది నేను ఖండిస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, మేము అక్కడ లోపల కూర్చున్నాం. కుమార్రావు గారు వచ్చారు. వచ్చిన తర్వాత సుంతమ్మ నువ్వు ఇక్కడికి రా అని అన్నాడు. సరే అన్న అని లేచి వచ్చిన. చెప్పండి అన్న అంటే ఫోన్ తీసి మహేష్ కుమార్ గౌడ్ గారికి కలుపుతున్నా, మాట్లాడితే ఇది ఇక్కడికే ఉండని, ఏది ఉన్నా సరే ఈరోజు లిస్ట్ ఏమైందో అది మీకు 30 మందికి పదవులు ఇస్తున్నారు కదా, అది నేను మాట్లాడినా ఆ పదవుల గురించి మీరు మాట్లాడండి అని జిల్లా అధ్యక్షురాలు మేడ్చల్, ఇంకో జిల్లా అధ్యక్షురాలు మన యాదాద్రి భువనగిరి, ఇంకో జిల్లా అధ్యక్షురాలు ఇక్కడ ఉండే వాళ్ళ గురించి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరికి సర్ది చెప్పిండు మహేష్ అన్న. ఏమని? ఇచ్చిన 30 లిస్టులో ఖచ్చితంగా ఇస్తాం, కానీ ఇస్తాం అనుకుంటే 1.5 సంవత్సరం గడిచిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారన్నా, ఇస్తారా ఇయ్యరా అని అడిగింది. సో నన్ను మాట్లాడమన్నారు, నేను మాట్లాడినా. మరి అప్పుడు ఇవ్వలేదు అధ్యక్ష, ఇప్పుడన్నా ఇస్తారా లేదా అని అడిగినాను. సరే నేను మాట్లాడి వాళ్ళకి సముచిత స్నానం చేసి ఎట్లైనా సరే న్యాయం చేసి 30 మందికి ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. ఆ 30 మంది లిస్టు మరి ఎప్పుడు వస్తుంది, ఎవరికేమి ఇస్తారనే చెప్పలేదు. మాకు ఒక జనరల్ సెక్రటరీ, ఒక వైస్ ప్రెసిడెంట్, అది నేను, ఒక సెక్రటరీ ఇస్తాను. ఇంత పెద్ద ఫ్రంటల్లా 1,16,000 సభ్యత్వం చేపించి ఇంత పెద్ద టీం నేను లీడ్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ ఒక 3 జనరల్ సెక్రటరీలు, ఒక 5 సెక్రటరీలు వేసిపోయిందేముంది తమ్ముడు? పని చేసేటోళ్ళే కదా, పని చేయని కార్యకర్తలు కాదు, పని చేస్తారు. కాబట్టి రాహుల్ గాంధీ సిద్ధాంతం ఉమెన్ ఎంపవర్మెంట్కి నాంది పలుకుతూ 33% ఏదైతే అంటున్నారో అది అమలు చేయాలనే నా ఉద్దేశం. రెండోది, మగోళ్ళకి ఈక్వల్గా మేము ఉన్నాం కాబట్టి సమానత్వ న్యాయం కూడా చేయాలి. అసమానతలు ఉన్నాయని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తేనే కులగణన చేసిండు.
మరి ఈరోజు నేను బీసీ బిడ్డను, ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మరి అక్క ఇందులో 2 సామాజిక వర్గాలు నడుస్తున్నాయి. దావి కూడా ప్రస్తావించడం జరిగింది మొన్న మీటింగ్లో. అందరికి ఒక పక్కనేమో రెడ్డిలకి వస్తున్నాయి, ఒక పక్కన గౌడ్లకు వస్తున్నాయి. మరి మా సంగతి ఏందక్క ఎస్సీలది అని. ఇక్కడ ఎస్సీకి సంబంధించిన నాయకులు చాలామంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీలు. మరి మాకు సంబంధించి ఏందక్క అని అంటారు. మాట్లాడితే నిన్ను గుంజేస్తా అంటారక్క, మమ్మల్ని ఎలగొడతా అంటారు. సునీతారావు నోరు మూసేస్తే ఈరోజు మా అందరి సమస్య తీరిపోయినట్టే అనుకోవడం మాత్రం అది తప్పని అంటున్నా. వీళ్ళెవ్వరు కూడా ఊరుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళకి పదవులు అడుగుతున్నారు, వాళ్ళ లీగల్ రైట్ అడుగుతున్నారు. వాళ్ళు మేము కష్టపడ్డాం పార్టీకి. మీరు చూడండి, వీడియోలు చూపిస్తాం. ప్రతి ఒక్కరు ఫోన్లో వీడియోస్ పెట్టుకొని వచ్చినాం. మేము 4 ఏళ్ళ వీడియోలు చూపిస్తాం. 4 ఏళ్ళలో ఈ చెల్లెళ్ళు ఎవరు లేకుండా పదవి ఇవ్వద్దు. పార్టీ అంతర్గత విషయాలు మీరు మాట్లాడిన నేపథ్యంలో మీపైన షోకేస్ నోటీస్ కానీ వచ్చి ఏమైనా మీపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు ఎలాంటి స్పందించబోతున్నారు? నాకు నోటీస్ అనేది ఏం రాలేదు. నోటీసులు అని చెప్పి ప్రతి దగ్గర రాస్తున్నారు టీవీలలో. అది విన్న ఈ చెల్లెళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. ఏ నోటీస్ ఇస్తే మాకు ఇవ్వండి, మా అక్కకు కాదు అని ఇక్కడ గొడవ పెట్టడానికి వస్తే వాళ్ళని గొడవ పెట్టకండి, నేనే వస్తా. నాకేం నోటీస్ ఉందో నాకు ఎవరు ఫోన్ చేయలే, నాకు ఏ నోటీస్ ఇవ్వలేదు, ఇవ్వండి అని అంటున్నారు. సరే, ఏం నోటీస్ ఇస్తే మేము గొడవ చేయమంటేనే కదా, మేము గొడవ చేస్తేనే కదా అక్క నీకు చెడ్డ పేరు వచ్చింది. సరే, ఆ నోటీసులకు సమాధానం కూడా మనం ఇద్దామని. ఎట్లాంటిది ఉన్నా కూడా నేను హైకోర్టు అడ్వకేట్ని, నాకు లీగల్గా పోవడం తెలుసు. కాకపోతే అందులో రాసింది తప్పులు తడకలు ఎవరైతే వినోద్ గారు ఉన్నారో మీద, వారిని మాత్రం మేము ఇడిచిపెట్టేది లేదు. కుమారన్నతోటి మేము ఎక్కడ కూడా వాగ్వాదం చేయలేదు. కుమారన్న పిలవగానే లేచి వచ్చినాను. కుమారన్న ఫోన్ మాట్లాడగానే ఏ విధంగా ఇట్లా మాట్లాడగానే 2వ నిమిషమే మేము విత్డ్రా చేసుకుని బయటికి వెళ్ళిపోయాం. కుమారన్న దగ్గర కూర్చున్నాం, మంచినీళ్ళు తాగినాం, వెళ్ళిపోయినాం. వేరే ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరితోటి. మా నిరసన కూడా కాదు అది. మా హక్కు మాకు కావాలి, అందులో లేదు. దాంట్లో మాకు చోటు కల్పించండి. పార్టీలో పదవులకి అదేవిధంగా గవర్నమెంట్లో పదవులు ఉన్నవి, నామినేటెడ్ల ఎవరెవరో పేర్లు ఉన్నాయి, మా పేర్లు లేవు. మరి ఎక్కడి నుంచి వచ్చినారు వాళ్ళు? జట్టు పారాషూట్ లాగా దిగుతారు, ధనామని టికెట్లు తీసుకుంటారు. ఈరోజు చాలా వరకు ఎక్కడెక్కడైతే ఇక నేను చెప్తే బాగుండదు, మా చెల్లెళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలంతా ఇలా కొడుతున్నారు. ప్రతి దగ్గర కార్యవర్గ సమావేశం అయినప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు. అది మీరు టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈరోజు మహిళా కాంగ్రెస్లో అట్లాంటి విభేదాలు లేకుండా ఏ పార్టీ నుంచి వచ్చినా స్వాగతిస్తున్నాం, ఎవరికి ఇచ్చినా మేము స్వాగతిస్తాం, ఏ మహిళకి ఇచ్చినా స్వాగతిస్తాం. కానీ మహిళా కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు పనిచేసిన వాళ్ళకి అన్యాయం చేయొద్దనే నాది ఒకటి మంచి సూచన, సలహా. పీసీసీకి కానీ మీరు బలోపేతం కావాలంటే కార్యకర్తస్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ. రాహుల్ గాంధీ సిద్ధాంతం బూత్ నుంచి స్ట్రెంథెన్ చేయమంటున్నారు, బ్లాక్ నుంచి స్ట్రెంథెన్ చేయమంటున్నారు. 12 జిల్లాలు తిరుగుకుంటూ ఈరోజు యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్యూఐ కానీ చేయని పని నేను చేసుకుంటూ వస్తున్నా. దాంట్లో నేను ఏం తప్పు చేసినా చెప్పండి. నాకు పదవి ఆశ పడతలేను. ఈ పదవి వీళ్ళ కోసం త్యాగం చేస్తే, ఇచ్చేస్తే వీళ్ళందరికీ పదవులు వస్తాయంటే ఇమీడియట్గా ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ మొత్తానికి ప్రతిపక్షంలో ఉండి మేమైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినాం, మహిళా కాంగ్రెస్గా అన్ని రకాల కార్యక్రమాలు చేసాం. ఈరోజు అధికారంలోకి వచ్చింది, కానీ పార్టీ పదవుల్లో కానీ ప్రభుత్వం సంబంధించిన నామినేటెడ్ పదవుల్లో కానీ సరైన విధంగా మా విభాగానికి సంబంధించిన మా వాళ్ళకైతే న్యాయం జరిగితే ఇప్పటికైనా పార్టీలో అలాగే ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించేలాగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ సంబంధించిన నేతలకు అవకాశం కల్పించాలి. అదే నా యొక్క ఉద్దేశం అంటూ కూడా సునీతారావు చెప్తున్నా. అలాగే జరుగుతున్న వార్తల్లో జరుగుతున్న అవన్నీ వదంతులే. నీ ఎలాంటి కుమారరావు గారితో కానీ పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి గొడవ పడలేదు, ఇదంతా అవాస్తవం అంటూ కూడా ఆమె కొట్టిపారేశారు. గాంధీ భవన్ నుండి కెమెరా పర్సన్ మసూద్తో సతీష్ దిశాటి.